girls, welcome back to my YouTube channel Glam with Ramya. ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తే హాయ్, దిస్ ఇస్ రమ్య. ఈ రోజు మన వీడియో ఏంటంటే అదే అలోవెరా జెల్స్ గురించి అనమాట. సో ఈ అలోవెరా జెల్ గురించి నేను ఈ లాంగ్ వీడియో ఎందుకు చేశానంటే నేను షార్ట్ వీడియోలో టోటల్ అన్నీ చెప్పలేకపోయాను అనమాట. సో ఇది ఏంటి, దీనివల్ల యూజెస్ ఏంటి, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఎలా యూజ్ చేయాలి అన్నది నేను ఫుల్గా మీకు అయితే వీడియోలో చెప్పేస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. అండ్ ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ ద వీడియో. అండ్ ఎండ్ వరకు మీకైతే ఇది చాలా ఉపయోగపడుతుందని అనుకుంటాను. ఎందుకంటే దిస్ అలోవెరా జెల్ మెన్స్ కూడా యూజ్ అండ్ విమెన్కి యూజ్ అయ్యే వీడియో అయితే ఇదే అండ్ చూసేద్దాం. అండ్ ఫస్ట్ అయితే ఈ అలోవెరా జెల్ అయితే నేను ఆన్లైన్లో తీసుకున్నాను. నాకైతే ప్యాక్ ఆఫ్ 2 వచ్చాయన్నమాట. 2 ఉన్నాయి. ఈ 2లో నేనైతే ఆల్రెడీ ఒకటి యూజ్ చేస్తున్నా. సో అదైతే చూపించేస్తాను మీకు. అండ్ ఇది వచ్చేసి అయితే అలోవెరా జెల్ మీరు ఆన్లైన్లో ఎక్కడైనా తీసుకోవచ్చు. అండ్ మీకు నేను తీసుకున్న లింక్ కావాలంటే నాకు కామెంట్ చేసి అడగండి, ఖచ్చితంగా నేను మీకోసం అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ 2 వచ్చేసి నాకు దగ్గర ఒక 100 రూపీస్ అలా పడింది అంతే అనమాట. నేను ఆఫర్లో తీసుకున్నాను ఇది కూడా. అండ్ నేను ఎప్పుడైతే సేల్స్ జరుగుతాయో అప్పుడు మాత్రమే తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం. జెల్ స్మెల్ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది ఇలా ఉంటుంది అనమాట. అయితే ఈ అలోవెరా జెల్ ఏంటంటే ఖచ్చితంగా అసలు అలోవెరాలో ఏం తీసుకున్నా ఈజీగా మన స్కిన్కి అయితే అబ్జర్వ్ అయిపోతుంది. అసలు స్టిక్కీనెస్ ఉండదు. చూడండి, మీరే చూస్తున్నారా, అసలు స్టిక్కీనెస్ లేదు, ఆయిలీగా లేదు, జిడ్డుగా కనిపించట్లేదు. మన స్కిన్ ఇంకా బ్రైట్ అవుతుంది తప్ప అసలు దీనివల్ల అయితే మీకు ఆయిల్ స్కిన్ వాళ్ళు కూడా మీరు అసలు ఏ బెంగా భయం పెట్టుకోకుండా ఇదైతే యూజ్ చేయొచ్చు. ఆయిల్ స్కిన్ వాళ్ళు కూడా, ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఇది మాయిశ్చరైజింగ్ ఈజీగా చేస్తుంది. ఎందుకంటే ఆయిల్ స్కిన్ వాళ్ళు ఖచ్చితంగా మాయిశ్చరైజర్ రాసుకోవడానికి భయపడతారు. ఎందుకంటే ఇంకా ఆయిలీ అయిపోతుందేమో, ఇంకా బ్లాక్గా కనిపిస్తుంది. అండ్ లాస్ట్ టైం చూపించిన వీడియో లాగా విటమిన్ ఈ క్యాప్సూల్స్ అయితే ఈ అలోవెరా జెల్లో అప్లై చేసుకోవచ్చు. అండ్ నార్మల్గా కూడా అలోవెరా జెల్ హెయిర్ ప్యాక్ కానీ, ఫేస్ ప్యాక్ కానీ, మొత్తం బాడీకి కానీ దేనికైనా రాసుకోవచ్చు అనమాట. అలోవెరాతో అది ఉంటుంది ఇది ఉంటుంది అనేది ఏమీ లేదు. దానివల్ల ఇరిటేషన్స్ కానీ, ఏదైనా డిసీజెస్ కానీ, ఏమైనా ఇచ్చింగ్ కానీ, రెడ్నెస్ కానీ ఏమీ రాదనమాట అలోవెరా. ఎందుకంటే అది మనకి న్యాచురల్ కదా. అలోవెరా అనేది న్యాచురల్గా మన స్కిన్లోకి వెళ్తుంది అనమాట. ఏ కెమికల్స్ ఉండవు. సో దానివల్ల మీరు ఇది ఈజీగా యూజ్ చేయొచ్చు అనమాట. దీనికి మీరు పెద్ద శ్రమ కూడా ఏం పడక్కర్లేదు. జస్ట్ తీసి అలా అప్లై చేసేసుకోవడమే. నైట్ టైం అప్లై చేసుకొని పడుకున్నారంటే మార్నింగ్కి మీ స్కిన్ అయితే మాయిశ్చరైజర్గా, హైడ్రేటింగ్గా అనేది ఉంటుంది అనమాట. అండ్ అందరికీ అలోవెరా అనేది దొరకదు కదా బయట. చాలామంది సిటీస్లో ఉండొచ్చు, మాక్సిమం అందరూ సిటీస్లోనే ఉంటారు. అక్కడ నీళ్ళ దగ్గర మనకు అలోవెరా ఒకవేళ మనం ఊర్లో ఉన్నా సరే ఏమవుతుందంటే మనం రోజు వెళ్ళి కట్ చేసుకుని రాసుకున్నంత ఓపెన్ అయితే ఎవరికి ఉండదు. ఎంత బ్యూటీ మెయింటైన్ చేసే వాళ్ళకైనా చిరాకు వస్తుంది అనమాట. ఒక టైంకి పేషెన్స్ లెవెల్స్ పోతాయి. అండ్ ఇది మనకి ఏంటంటే మనం ఎప్పుడైతే ఇది స్కిన్కి రాసుకుని అండ్ హ్యాండ్స్ అండ్ ఫేసెస్ మొత్తం బాడీకి ఎప్పుడైతే మనం ఇది రాసుకొని బయటకు వెళ్తామో దీనివల్ల మనకి ఏదైతే సన్ బర్న్ ఉంటుందో దాని నుంచి మన స్కిన్ అయితే ఇది ఖచ్చితంగా కాపాడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు యాక్నే ఏదైతే స్మాల్ పింపుల్స్లో ఉంటుందో అదే యాక్నే అనమాట. అది ఒక ఫంగస్ లాగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. అది మీకు రెడ్యూస్ అవుతుంది ఏదైతే మన అలోవెరా జెల్ ఉందో దానివల్ల. అండ్ ఏదైతే ఇప్పుడు ఫైన్ బ్రింకిల్స్ అండ్ లైన్స్ ఉంటాయి కదా, అంటే ఏజింగ్ అయిపోతూ ఉంటుంది, ఏజింగ్ అయిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది. అది యాంటీ ఏజింగ్గా కూడా పనికి వస్తుంది అనమాట. మన స్మాల్ బ్రింకిల్స్ని కానీ, లైన్స్ని కానీ, ఫైన్ లైన్స్ని కానీ ఇది రెడ్యూస్ చేస్తుంది. అండ్ మీ ఏజింగ్ పర్పస్ని తగ్గిస్తుంది అనమాట ఖచ్చితంగా. అండ్ మీకు ఏవైతే ఇలాంటి లైట్ డార్క్ స్పాట్స్ ఉన్నాయో, ఇలాంటివి లైట్ డార్క్ స్పాట్స్ ఉంటే దాన్ని కూడా మీరు రెడ్యూస్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని యూజ్ చేస్తూ ఓన్లీ అలోవెరా జెల్తోనే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సో మీరు అస్సలు లేట్ చేయకుండా పర్చేస్ చేయండి. చాలా కొనుక్కుంటూ ఉంటారు కదా, అలానే ఒక 100 రూపీస్ అఫోర్డ్ చేసి దీన్ని అయితే మీరు తీసి. అండ్ ఇప్పుడు మన ఫేస్కి వచ్చేసి ఎలా యూజ్ చేయాలో నేను చెప్తాను. ఫస్ట్ అయితే హైడ్రేషన్ పర్పస్, అంటే మనం రోజు డైలీ మాయిశ్చరైజర్ ఎలా రాసుకుంటామో ఆ ప్లేస్లో దీన్ని రీప్లేస్ చేసి మీరు అలోవెరా జెల్ అయితే యూజ్ చేయొచ్చు. ఓవర్ నైట్ మాస్క్ అనమాట. ఇది మీరు నైట్ పడుకునే ముందు జస్ట్ అలా అప్లై చేసి నిద్రపోతే సరిపోతుంది అనమాట. దానివల్ల మీ స్కిన్ ఇంకా హైడ్రేటింగ్. అండ్ మిక్స్ విత్ లెమన్ ఆర్ హనీ దానితో పాటు కలిపి రాసుకుంటే మన స్కిన్ అనేది ఇంకా బ్రైట్నింగ్ అవుతుంది అనమాట. అంటే ఇంకా గ్రోయిగా కనిపిస్తుంది అనమాట దీనివల్ల మీకు. ఇదైతే ఫేస్. అండ్ హెయిర్కి వచ్చేసి ఏంటంటే ఇట్ ప్రమోట్స్ హెయిర్ గ్రోత్. మన ఏదైతే హెయిర్ ఉందో దాని స్ట్రెంగ్త్ని ఇంకా బలపరుస్తుంది అనమాట. హెయిర్ గ్రోత్ అనేది స్కాల్ప్ నుంచి బలంగా, అంటే చాలా థిక్ హెయిర్గా గ్రో అవ్వడానికి ఇదైతే మనకి హెల్ప్ చేస్తుంది. సో దానికోసం దీన్ని మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇది మన డాండ్రఫ్ ఎందుకు వస్తుంది అంటే మన
ఏదైతే స్కాల్ప్ ఉందో స్కాల్ప్ ఎప్పుడైతే డ్రైగా అయిపోతుందో దానివల్ల ఇచ్చినెస్ వచ్చి దానివల్ల మనకి డాండ్రఫ్ వస్తుంది అనమాట. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే దీనికి కూడా డైరెక్ట్గా స్కాల్ప్కి ఇలా తీసుకొని స్కాల్ప్కి అప్లై చేసుకొని మీరు ఓవర్ నైట్ ఉంచినా లేదా 1 డే ఉంచినా అలా ఉంచారనుకోండి మీ స్కిన్ని అది హైడ్రేటింగ్ చేసి ఇచ్చినెస్ని ఇంకా డ్రైనెస్ని ఇంకా ఏదైతే డాండ్రఫ్ ఉందో దాన్ని కూడా తీసేస్తుంది అనమాట టోటల్గా. సో మీ డాండ్రఫ్ ప్రాబ్లం అంటే ఖచ్చితంగా దీన్ని అయితే ఒకసారి ట్రై చేసి ఏముందో నాకు కామెంట్ చేసి చెప్పండి అండ్ మీకు రిజల్ట్స్ ఎలా ఉందో అనేదిగా. ఇలా రూట్స్ ఉంటాయి కదా దీనికి ఇలా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది నథింగ్ బట్ కండిషనర్గా కూడా మీకు వర్క్ అవుతుంది అనమాట. ఫ్రిడ్జ్ హెయిర్ అనేది పోతుంది అనమాట. టోటల్గా మన హెయిర్ చాలా స్మూత్గా అవుతుంది. దీన్ని మీరు హెయిర్కి ఎలా యూజ్ చేయాలంటే డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు, ఆయిల్లో అప్లై చేసి యూజ్ చేయొచ్చు అండ్ నార్మల్గా మీరు డైరెక్ట్గా ఈ ఏదైతే మన హెయిర్ ఉందో స్కాల్ప్ కాకుండా హెయిర్ కూడా మీరు అప్లై చేసుకొని ఇది కండిషనర్గా ఒక 5 minutes లీవ్ చేసి మీరు హెడ్ బాత్ చేసేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిప్స్ బెనిఫిట్స్. లిప్స్కి వచ్చేసి ఇది కూడా సేమ్ నేను ఏదైతే విటమిన్ ఈ గురించి చెప్పాను ఇది కూడా సేమ్ అనమాట. డైరెక్ట్గా మీరు డైరెక్ట్గా అప్లై చేసుకుంటే మీరు ఏదైతే క్రాకెడ్ లిప్స్ ఆర్ పీల్ లిప్స్ ఉంటాయి ఇవైతే మీకు చాలా వరకు రెడ్యూస్ అవుతుంది అనమాట. లుక్ ఎట్ దిస్. అసలు నాకైతే నా లిప్స్ అసలు డ్రై అవ్వవు. నేను ఎప్పుడు ఏదో ఒకటి వ్యాజ్లైన్ కానీ అలోవెరా జెల్ కానీ విటమిన్ ఈ క్యాప్సిల్ కానీ ఏదో ఒకటి అప్లై చేస్తూనే ఉంటాను అనమాట. సో మీకు ఏ సీజన్లోనైనా అస్సలు మీకు పీలింగ్ కానీ క్రాకెడ్ లిప్స్ కానీ లేకుండా అయితే మీకు ఖచ్చితంగా చేస్తుంది. హనీ అండ్ షుగర్తో కూడా చేస్తారు. అలానే మీరు హనీ ప్లేస్లో ఈ అలోవెరా జెల్ యూజ్ చేసి అలోవెరా అండ్ షుగర్తో కలిపి మీరు లిప్ స్క్రబ్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు డార్క్నెస్ అనేది పోతుంది. అలోవెరా జెల్తో లాస్ట్గా ఉన్న ఒక మెయిన్ ప్రాబ్లం అమ్మాయిలందరికీ ఉండేది అండ్ అండర్ ఆర్మ్స్లో మనకి ఏంటంటే బ్లాక్నెస్ ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది అందరికీ. అండ్ చాలా ఉన్నాయి కోజిక్ యాసిడ్ ఇలాంటివన్నీ చాలామంది చూపిస్తున్నారు కానీ అందరూ అన్నిటికీ ఎఫర్ట్ చేయలేరు కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఇదైతే మీరు అలోవెరా జెల్ కూడా మీకు ఎక్కడైతే అండర్ ఆర్మ్స్లో బ్లాక్నెస్ ఉందో అక్కడ అప్లై చేసి ఓవర్ నైట్ ఉంచుకొని అండ్ ఓవర్ నైట్ అనే కాదు మీరు కొంతసేపు అంటే ఎప్పుడైతే మాయిశ్చరైజింగ్గా ఉంటుందో అక్కడ డార్క్నెస్ అనేది మనకి అస్సలు రాదు. బిఫోర్ బాత్ అయినా ఆఫ్టర్ బాత్ అయినా మీరు అండర్ ఆర్మ్స్లో అప్లై చేసుకుంటే సరిపోద్ది అనమాట. మీకు డార్క్నెస్ స్లోగా రెడ్యూస్ అవుతుంది అండ్ మీకు అప్లై చేస్తాం కదా వెంటనే అయిపోవాలని ఏమీ ఉండదు. మనకి ఏదైనా మంచిగా చేసేది అయితే మనకి చాలా వరకు టైం పడుతుంది. న్యాచురల్ ప్రాసెస్ ఇంకా టైం పడుతుంది అనమాట. సో పేషెన్స్గా వెయిట్ చేసి రిజల్ట్స్ని అయితే తెచ్చుకోండి. అండ్ ఈ అన్నిటి కోసం మీరు జస్ట్ అలోవెరా జెల్ని అండ్ విటమిన్ ఈ క్యాప్సిల్ని ఏది యూజ్ చేసినా మీ ఇష్టమే. దేనికి ఎఫర్ట్ చేయగలిస్తే అది యూజ్ చేసి మీరైతే మీకున్న ప్రాబ్లమ్స్ని రిడ్యూస్ చేసుకోండి. ఇంతవరకు ఫుల్గా నా వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకెవరైతే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. ఇంకా మీకు ఇలాంటి బ్యూటీకి సంబంధించింది కానీ స్కిన్ కేర్ రెమెడీస్ కానీ స్కిన్ కేర్ రొటీన్ కానీ ఇలాంటి వీడియోస్ అండ్ టిప్స్ హ్యాక్స్ గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కామెంట్ చేసి నాకు అడగండి. నేను మీకు కావాల్సిన వీడియోలు అయితే ఖచ్చితంగా చేస్తాను. లవ్ యూ గైస్. బాయ్.